కబ్జాల మీద కన్నెర్ర, అవినీతి అంతానికి పంతము, కల్తీమాల్ కథము, డ్రగ్స్ దందా బొంద, హోటల్ తిండి చెక్కింగు, లంచాలకు షాకింగు. ఇగో గిట్లా నడుస్తుంది. గరీబుల జాగాలు కబ్జా చేసినా, ప్లాట్లు కొట్టేసినా, సర్కార్ భూములు అమరుకున్నా అస్సలు ఇడ్చి పెడతలేరు. పార్టీలు లేవు, జెండాలు లేవు, నీ ఓరు లేడు, నా ఓరు లేడు. బాజాబ్తా వాపస్ గుంజుకునుడే, కట్టినై కూలగొట్టుడే. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల కంచెలు సురువు చేస్తే కార్పొరేటర్లు, సర్పంచ్ల దాకా అందరు నడుచుకుంటున్నారు. ప్రజావానికి ఏం తక్కువ 3000 కంప్లైంట్లు వస్తే ఒకదాని ఇంకొకటి తగబెడుతురాట. రూల్స్ తప్పి 100 కోట్లు కమాయించిన హెచ్ఎండిఏ ఆఫీసర్ శివబాలకృష్ణ నుంచి మొన్న అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు సారు, నడిమిట్ల తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు బొచ్చడి మందిని పట్టుకున్నారు. ఫస్ట్ కే జీతాలు ఇస్తున్న లంచానాపన ఉత్తమ ఆఫీసర్లు 5 నెలలనే 60 మందికి మీద ఏసీపీ దొరికిరంటే ఎట్లున్నదో చూడండిగా. షుగర్ కు సూదేస్తాం, బీపీని బొంద పెడతాం, కిడ్నీల రాళ్లు కరిగిస్తాం, బొత్తలు 6 ప్యాక్లు చేస్తాం, కీళ్ళ నొప్పులు కథం చేస్తాం, నడుము నొప్పులు నయం చేస్తామని అడ్డమైన మందులు అమ్ముతున్న మెడికల్ షాపులకు తాళాలు పెడుతున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ డాక్టర్ల సంగతి చూస్తున్నారు.